Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. ఈరోజు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే బన్నీరుఘట్ట అనే ఒక ప్లేస్లో అయితే ఉన్నాం. సో ఈ బన్నీరుఘట్ట ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఈ బన్నీరుఘట్ట ఎగ్జాక్ట్గా బెంగళూరు సిటీ అయిన కర్ణాటకలో స్టేట్లో అయితే ఉంది. సో ఇక్కడ నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే 12వ శతాబ్దానికి చెందిన ఒక ఆలయం, అదే శ్రీ చంపకధామ స్వామి వారి ఆలయం. ఆ ఆలయం కోసం ఎప్పటి నుంచో తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా రండి. ఇప్పుడు మీరు చూసిన ఆర్చ్లో నుంచే లోపలికి రావాలి. మనం దేవస్థానం వెళ్ళాలంటే మీరు ఎటు సైడ్ చూసినా సరే ఇక్కడ దేవస్థానాలు మాత్రమే ఉంటాయి. అది మన హిందూ సాంప్రదాయానికి చెందిన దేవస్థానాలు మాత్రమే ఉంటాయి, వేరే దేవస్థానాలు ఏమీ ఉండవు. ఇదే ఆలయం ఉన్న ప్లేసు. ఇక్కడ బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ ఏమీ ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈరోజు ఇక్కడ షూటింగ్ కూడా అవుతుంది. తరచుగా ఎప్పుడు ఇక్కడ షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ టైం మన శివన్ ఒక షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. సో సీరియల్ షూటింగ్ జరుగుతుందంటే ఇక్కడ. సో ఎవరో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి కూడా ఉంటుంది. అప్పట్లో కట్టిన పురాతన కట్టడాలతోనే అలానే ఉంచారు, ఏమీ చేంజ్ అయితే చేయకుండా అట్లానే ఉంచారు. స్వామివారి బ్రహ్మరథోత్సవం, కళ్యాణోత్సవం మరియు వివిధ కార్యక్రమాలకి ఉపయోగిస్తారు. ఇది ఉగాది తర్వాతే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు, స్వామివారి బ్రహ్మరథోత్సవాన్ని. చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ వేడుక మాత్రం. ఇదే స్వామివారి ఆలయానికి ముఖద్వారం. స్వామివారి గర్భగుడిలో ఎలా ఉంటుందో కూడా చూద్దాం రండి. ఇక్కడ మనం ఏ ఫోటోలకి వీడియోలకి పర్మిషన్ అయితే లేదు. సో ఎంతవరకు అయితే మనకు పర్మిషన్ ఉందో అంతవరకే మేము వీడియో రికార్డ్ చేసాము. సో తర్వాత అయితే మేము వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే దేవస్థానం ఆచారాలు మనం కూడా పాటించాలి తప్పకుండా. ఇక్కడే స్వామివారి అన్నప్రసాదాన్ని మనకు పెడతారు. సో మనం ఇక్కడ ఏంటంటే మన ప్లేటు మనమే తీసుకొని వెళ్ళి మన ప్లేట్ మనమే నీట్గా కడుక్కోవాలి.
మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్లు ఎక్కువ తీసుకెళ్ళిపోతుంటాయి దేవస్థానం పైకి. సో మనం ఇబ్బంది పడితే తప్ప అవి మనల్ని అయితే ఇబ్బంది పెట్టవు ఎప్పుడు కూడా. ప్రసాదం తిన్న తర్వాత మన ప్లేట్ మనమే నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడైతే తీసామో అక్కడే వెళ్ళి పెట్టేవాలి. ఇదే స్వామివారి అన్నప్రసాదానికి విరాళాన్ని ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వాలి. చంపకధామస్వామి దేవాలయం వెనుక ఉన్న కొండపై లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. కొండపైన నరసింహస్వామి ఆలయానికి వరుస ఎత్తులు దారి తీస్తాయి. అడవి మధ్యలో ఉన్న ఈ ఆలయం వెనుక రహస్యమైన కళ్యాణి కూడా ఉంది. ఇదే నరసింహస్వామి సన్నిధికి వెళ్ళే దారి. ఈ మెట్లు వచ్చి మనకి 170 మెట్లు అయితే ఉంటాయి కరెక్ట్గా. సో ఈ మెట్లు ఎక్కి మనం నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా ప్రకృతిగా ఉన్న ప్లేస్లో స్వామివారు ఉంటారు. ఈ కొండపై నుంచి చంపకధామస్వామి కోవెల చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది. సో మీరు కూడా చూస్తూనే ఉంటారు అలా కనబడుతుంది ఇక్కడ నుండి. ఇదే టెంపుల్ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే కనుక నేషనల్ జూ పార్క్ వెళ్ళొచ్చు. అదే స్ట్రైట్గా వెళ్తే కనుక. లేదు జూ పార్క్ కాకుండా మనకి నేచురల్ కావాలి, అటవీ ప్రాంతం మొత్తం కావాలంటే కనుక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కగ్లిపుర రోడ్ అంటారు ఈ రోడ్ని. వెళ్తే కనుక చాలా అయితే చాలా అందంగా ఉంటుంది. ఇదే లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధి కొండపైన ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఉంటుంది దేవస్థానం మాత్రం. ఎటు వైపు చూసినా సరే ప్రకృతే ఉంటుంది ఇక్కడ మనకి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్లేస్లు. ప్రతి ఒక్క ప్లేస్ కూడా చాలా అందంగా ఉంటుంది కొండపైన. దండి లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధి లోపల ఎలా ఉంటుందో కూడా మనం చూసుకొని వద్దాం బయటికి. ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలంటే మాత్రం నన్ను అడిగితే కనుక ఈ ప్లేస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన ప్లేస్ అయితే ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అటుపక్క మొత్తం చూస్తే కానీ ఫిదా అయిపోయాను క్లైమేట్ మొత్తం చూసి ఇక్కడ.
ఇదే చంద్రధామ స్వామి వారి సన్నిధి. సో అక్కడ నుండి మనం మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత మన నరసింహస్వామి వారి సన్నిధి కూడా మీరు చూశారు. సో ఎలా ఉందో మీరే చూడాలి. ఇక్కడ ప్రేమ జంటలు ఉండాలనుకుంటే చాలా కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు. వాళ్ళ ప్రేమను చూసి నాకే చాలా ముచ్చటేసింది చూస్తే కనుక. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ అంటూ ఉంటుంది. ఆ ఆశ తీరాలని చెప్పేసి అన్నీ ఇక్కడ చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. ఏంటంటే రాళ్ళ మీద రాళ్ళు పెడితే మనం ఇల్లు కట్టచ్చు, లేకపోతే కనుక సంథింగ్ ఏదో అవ్వచ్చు అని చెప్పేసి కడుతూ ఉంటారు. సో నేను కూడా కట్టాను ఇక్కడ టోటల్ మొత్తం 5 ఫ్లోర్లు అయితే కట్టాను. 5 ఫ్లోర్లు ఎగ్జాక్ట్గా 5 ఫ్లోర్లు బిల్డింగ్ కడదామని ఒక ఆశ అంటూ ఉంటుంది. ఇదే ఇక్కడికి ప్లేస్ లాస్ట్. అటు సైడ్ వెళ్తే కనుక కళ్యాణి కట్టకి ఎలా వెళ్ళాలో చూద్దాం. సో నెక్స్ట్ మనం ఇదే వీడియోని కంటిన్యూ చేసుకొని వెళ్దాం. సో పార్ట్ 2 కూడా ఉంది, అంతవరకు వెయిట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. టు బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.